ఇక్కడ ఫరో దగ్గరికి వెళ్ళిన మోషేతో ఫరో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దురాలోచన కలిగిన వారు, పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించరండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీ దగ్గర ఉన్న పశు సంపద అంతా ఐగుప్తులో మీరు విడిచిపెట్టాలి అని. అంటే అపవాదికి పరిపూర్ణంగా మనం విడుదల పొందడం ఇష్టం లేదన్నమాట. కొంతమందికి ఇస్తే చాలే, వాళ్ళని అలా టెంపరీగా విడిపించి పంపిస్తే పురుషులు వెళ్ళి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకొని వాళ్ళ భార్యల కొరకు, స్త్రీల కొరకు, తర్వాత బిడ్డల కొరకు తిరిగి వస్తారు. కాబట్టి మళ్ళీ వారు కూడా తిరిగి బానిసత్వంలోకి వస్తారు అనేది ఫరో యొక్క ఆలోచన. అయితే మోషే యొక్క తలంపు ఏంటో చూడండి. 10వ అధ్యాయము 24వ వచనం, నిర్గమకాండము. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్క అయినను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. ఆ తర్వాత ఫరో కొంచెం తగ్గి, మీ స్త్రీలు వెళ్ళండి, పురుషులతో పాటుగా స్త్రీలు, పిల్లలు వెళ్ళండి, కాకపోతే మీ పశు సంపద అంతా ఇక్కడ విడిచిపెట్టండి అంటే, మోషే అంటున్నాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టము. వి విల్ నాట్ లీవ్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు అస్. మాకు చెందినది ఏది కూడా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మీకు మేము అప్పగించము, వదలము. మేమందరము విడుదల పొందాలి, మేమందరము ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళాలి, మేమందరము రక్షింపబడాలి, మేమందరము కాపాడబడాలి, మేమందరము విడుదల పొందాలి. దేవుడు తన బలమైన దక్షిణ హస్తముతో ఇశ్రాయేలీయులను అందరినీ ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడంట. హల్లెలూయా. గాడ్ డెలివర్డ్ దెమ్ ఆల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుండి తన ప్రజలను అందరినీ దేవుడు విడిపించాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, హామాను యూదులందరినీ సంహరించాలనుకున్నాడు, కానీ దేవుడు యూదులందరినీ కాపాడాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఫరో ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తులో పెట్టుకోవాలనుకున్నాడు, ఇశ్రాయేలీలందరినీ ఇంకా బాధించాలని, వారితో ఇంకా వెట్టి చాకిరి చేయించుకోవాలని, వారిని ఇంకా అణగార్చాలని, వారిని ఇంకా బానిసత్వంలో ఉంచాలని ఫరో ప్రయత్నం. అయితే దేవుడు తన ప్రజలందరినీ ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోకి నడిపించాడు. బట్ రిమెంబర్, ఇట్ వాజ్ అ ప్రాసెస్. అది ఓవర్ నైట్లో అయిపోలేదండి, ఇలా చిటికేస్తే అయిపోలేదు. ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు దేవుడు పంపించాల్సి వచ్చింది. ఎట్ ది ఎండ్ 10వ